హాయ్ అండి. ఈరోజు రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా సెట్ అయ్యే బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. బీన్స్ హెల్త్కి కూడా చాలా మంచిది. అందరూ ఇష్టంగా తింటారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూపిస్తున్న సైజులో కట్ చేసుకుని వాష్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా వాష్ చేయాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర ఒక స్పూన్ వేసి కొంచెం ఫ్రై చేయాలి. జీలకర్ర ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా చీల్చుకుని వేసుకోవాలి. కరివేపాకు ఒక 2 రెమ్మలు. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. కుక్కర్లో అయితేనే ఫాస్ట్గా కుక్ అవుతుందండి ఇది. కొంచెం పసుపు, సాల్ట్ రుచికి తగినంత వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న బీన్స్ని వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేయట్లేదండి, ముందే వేసేస్తే అడుగంటేస్తుంది కదా. బీన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కాసేపు మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇలా మగ్గింది కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. లైట్గా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసిన తర్వాత నువ్వుల పొడి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. నువ్వులు వద్దనుకుంటే దాని ప్లేస్లో పల్లి పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకోవాలి. గ్రేవీ థిక్నెస్ రావడం కోసం నువ్వుల పొడి వేస్తున్నానండి. మూత పెట్టి విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత చెక్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిమ్మకాయ వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ కర్రీ మీరు రైస్, చపాతీ, రోటీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.